దేశాన్ని 45 రోజుల పాటు మరో ఊసు లేకుండా ముందుకు కదిలించిన మహాకుంభమేళ ఘనంగా ముగిసింది. ఆద్యంతము అద్భుతంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఎవరైనా అసౌకర్యానికి గురి అయి ఉంటే క్షమించమని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కుంభమేళాను జాతీయ ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞంగా, దేశం కొత్త శక్తితో సాగుతోందనడానికి ప్రబల నిదర్శనంగా, నవశకానికి నాందిగా పలు రీతుల్లో విశేషణాలతో ఆయన అభివర్ణించారు. ఇంతటి మహోన్నత కార్యం మోదీ కారణంగానే సుసాధ్యమైందని యోగి ఆదిత్యనాథ్ సవినయంగానే ప్రశంసిస్తే, యోగి ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. పరస్పర సహకారంతో సాధ్యమైనంత సవ్యంగా నిర్వహించిన బృహత్ కార్యం కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ను అభినందించవలసిందే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా 45 రోజుల పాటు పుణ్యస్నానాలు నిరంతరాయంగా కొనసాగాయి. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు గంగా తీరం నిత్యజన ప్రవాహంతో దగదగలాడింది. సాధారణ రోజుల్లోనే జనం కిటకిటలాడుతూ ఉంటే, పర్వదినాల్లో ఆ సందోహం లెక్కకు అందనిది. 3 అమృత స్నానాలతో వైభవంగా సాగిన మహాకుంభమేళాలో ఆఖరు రోజున మహాశివరాత్రి కూడా తోడై ఘాట్లన్నీ మహాదేవుని నామస్మరణతో మారుమోగిపోయాయి. వారు వీరని లేదు, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అందరూ 3 నదుల్లో మునకలేసి తరించారు. దేశ పాలకులు, పారిశ్రామికవేత్తలు, సినీతారులు, క్రీడాకారులు అందరినీ ఒకచోటకు చేర్చింది పుణ్యస్థలి. డబుల్ ఇంజన్ సర్కార్ కుంభమేళాను రాజకీయం చేసిందని, సొంత ప్రచారానికి వాడుకుందని విపక్షాలు విమర్శించడం, బీజేపీ నాయకులు ఎదురుదాడి చేయడం చూస్తున్నదే. మహాకుంభలో ఎవరు ఏది కోరుకుంటే అదే దక్కుతుందని, రావందులకు కళేబరాలు, పందులకు చెత్త కనిపించాయని యోగి వ్యాఖ్యానించి కసి తీర్చుకున్నారు. కుంభమేళాలో మునకలు వేయనందుకో రాహుల్ గాంధీని, ఉద్దవ్ ఠాక్రేను హిందూ ఓటర్లు ముంచేయాలని కోరుతున్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అటవాలే. ఈ వాదోపవాదాలను అటుంచితే ప్రధాని వ్యాఖ్యానించినట్టుగా ఇంతటి మహాజాతరలను నిర్వహించటం అంత సులభం కాదు. లెక్కకు చిక్కనంత మంది ప్రవాహంలాగా వచ్చి పడుతున్నందున ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉన్నప్పటికీ తప్పటడుగులు పడ్డాయి, తప్పిదాలు జరిగాయి. నిజానికి ప్రజలు అసౌకర్యాలకు సిద్ధపడే పుణ్యస్నానాలకు తరలివచ్చారు. లేమి గురించి బాధపడకుండా ఉన్నదానికే సంతృప్తి పడ్డారు. ఈ మారు పుణ్యాన్ని, వ్యాపారాన్ని కలగలిపి మాధ్యమాల్లో సాగించిన విపరీత ప్రచారం కోట్లాది మందిని ప్రయాగరాజ్కు మళ్లించిందన్న విమర్శలను అటుంచితే, మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఈ మహాకార్యంలో మరిచిపోలేని విషాదం. మృతులు, బాధితుల లెక్కలు రోజంతా విప్పకుండా దాచిపెట్టినందువల్ల ఆ తర్వాత చెప్పిన అధికార లెక్కలకు కూడా విశ్వసనీయత లేకుండా పోయింది. వందలాది మంది మరణించారనో, మృతదేహాలను నీళ్లలో పడేశారనో విపక్ష నేతలు వ్యాఖ్యానించేందుకు అవకాశం ఏర్పడింది. తొక్కిసలాట ఘట్టానికి మీడియాలో ప్రచారం దక్కకుండా నియంత్రించటం వల్లని యాత్రికుల ప్రవాహం నిరవధికంగా సాగిందని కొందరు నేతలు వాదించవచ్చు. అవసరం తీరింది కనుక ఇప్పటికైనా ఆ నిజం అది ఎంత చేదుగా ఉన్నప్పటికీ విప్పితేనే విశ్వసనీయత అన్నదే మిగులుతుంది. ఈ నెల 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదం కూడా ముందు చూపు ఉన్న పక్షంలో నివారించదగిందే. ఇక నీటి నాణ్యతకు సంబంధించిన అధ్యయనాలు, నివేదికల మీద యూపీ ముఖ్యమంత్రి నిప్పులు చెరగడం సముచితంగా లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికను పూర్తిగా కుట్టిపారేస్తూ స్నానానికే కాదు, తాగడానికి కూడా ఆ నీళ్లు పనికొస్తాయని యోగి వాదించారు. ఆ నివేదికను పూర్వపక్షం చేసేందుకు అనంతరం ఆయన చాలా కష్టపడ్డారు. పర్వదినాలలో కోట్లాది మంది మునకలేసినప్పుడు నీరు పరిశుభ్రంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. అది సహజమని, తాత్కాలికమని సర్ది చెబితే సరిపోతుంది. కానీ విమర్శలకు జవాబు చెప్పుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ తమను ప్రశ్నిస్తున్న వారంతా విదేశీ శక్తులతో చేయి కలిపి మన మతాన్ని, సంస్కృతిని కించపరుస్తున్నారన్నంత స్థాయిలో పాలకపక్షం వ్యాఖ్యానించటం అవసరం లేనిదే.